మా ఇంట్లో మీకు ఫోటో పెట్టుకో పూజ చేసుకుంటాం మూడోసారి మోడీ వస్తే ఇప్పుడు ఇంతవరకు బాంబ్ బ్లాస్ట్ ఎక్కడ జరగలేవు. 17 సీట్లలో సగం బీజేపీకి వస్తాయి అనుకున్నాను. మిగిలిన వాటిల్లో కాంగ్రెస్ కొన్ని టీఆర్ఎస్కి సగం 50-50 వస్తాయి అనుకున్నాను. వీళ్ళు ఇప్పుడు రాజ్యాంగం మార్చామని రిజర్వేషన్లు తీసేస్తారు. రిజర్వేషన్లు తీసే వాళ్ళు క్యాస్ట్ తీసేరి. బ్రో, రానున్న జనరల్ ఎలక్షన్స్లో మోడీ మరోసారి హ్యాట్రిక్ కొడతాడంటారా ప్రధానిగా? రావాలని నేను కోరుకుంటున్నాను. మూడోసారి మోడీ వస్తే ఇప్పుడు ఇంతవరకు బాంబ్ బ్లాస్ట్ ఎక్కడ జరగలేవు. బీజేపీ వచ్చిన సంది ఎక్కడ అన్యాయం జరగలేదు. అందరికీ సంతోషంగా ఉన్నారు. 3 పూటలు తింటారు, 3 పూటలు డ్యూటీకి వెళ్తారు, అది సంతోషంగా ఉన్నారు. కాకపోతే ఇంకా పేదవాళ్ళు కొంచెము పేదవాళ్ళుగానే ఉన్నోళ్ళు ఇంకా ఉన్నోళ్ళు అవుతారు. కాకపోతే ఉన్నోళ్ళు అనేది పేదవాళ్ళకి కొంచెము సాయం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మోడీ సార్కి. ఆయనను గెలిపిస్తాం. మూడోసారి కూడా మాకు నమ్మకం ఉంది. ఆయన వస్తేనే మాకు కూడా మంచి జరుగుతుంది. కాకపోతే గరీబోళ్ళకు కూడా కొంచెం సాయం చేయాలి. 75 ఏళ్ళ స్వతంత్రంలో చాలామంది ప్రధానులు వచ్చారిపోయారు కదా. ఇప్పుడు మోడీ గారికి ర్యాంకింగ్ ఇవ్వాలంటే ఏ నెంబర్ ఇస్తారు? 1, 2, 3, 4, 5? నేనైతే 1 ఇస్తాను. 1 ఎందుకంటే మోడీ గారు 2 సార్లు గెలిచారు పిఎంగా. మూడోసారి గెలవారని నేను మనస్ఫూర్తిగా రామ్ మందిర్ని కూడా ఆయన సొంతంగా ఎన్నో కోట్లు ఇచ్చిండు, దానం చేసిండు. నేను ఆయన గెలవాలని దేవునికి కూడా ప్రార్థన చేసుకుంటున్నా మా రామునికి గెలిస్తే. కాకపోతే గరీబోళ్ళకి కొంచెం సాయం చేయండి. ఎంతోమంది పేద ప్రజలు ఉన్నారు. కొంచెం మూసీద నీళ్ళ వాళ్ళు అక్కడనే వండుకొని తింటారు. వాళ్ళకి మంచి చేస్తే మాత్రం మేము మా ఇంట్లో మీకు ఫోటో పెట్టుకో పూజ చేసుకుంటాం మోడీ సార్ అంతే. ఓకే, ఈసారి హ్యాట్రిక్ కొడితే మరి పాకిస్తాన్ చైనా సంగతి తెలుస్తాడా? పాకిస్తాన్ చైనా వేసింది ఆ 2 కూడా పనికిరావు మా దగ్గర. మోడీ సర్కార్ వచ్చిందనుకో 2 జెండాలు మేమే మా కాళ్ళ కింద వేసి తొక్కేస్తాం. అట్ల కోసము నిజాయితీగా క్యాస్ట్ తీసేరి, చదువుకున్న పిల్లలకు జాబులు ఇవ్వండి. ఈ రిజర్వేషన్లు అనేది ఎవరికి కులం ఎందుకండి? ఇండియాలో పుట్టినాం, ఇండియన్ అంటే అయిపోయి మంచిగా చదువుకున్న వాళ్ళకి జాబ్ ఇస్తే అయిపోతుంది. జాబులు ఇయ్యరు, ఇండస్ట్రీలు వేస్తారు. ఈసారి సెంట్రల్లో మళ్ళీ ప్రధాని అయితే 400 ఎంపీ సీట్లు అడుగుతున్నాడు మోడీ. ఏమన్నా ఈ రిజర్వేషన్ సిస్టమ్, క్యాస్ట్ సిస్టమ్ తీసేసే ఉద్దేశం ఉందనుకుంటున్నారు? రాజ్యాంగాన్ని ఏమైనా మారుస్తారు అనుకుంటున్నారు? వీళ్ళు ఇప్పుడు రాజ్యాంగం మార్చామని రిజర్వేషన్లు తీసేస్తారు. రిజర్వేషన్లు తీసే వాళ్ళు క్యాస్ట్ తీసేరి. అందరూ చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇయ్యరు. ఎక్కడ చూసినా లంచాలు. ఏం మోడీ వస్తే ఏదో చేస్తాడు, ఏం చేసిండండి 10 ఏళ్ళు? ఎవడు ఏం చేయలే. అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారా మరి? రాహుల్ గాంధీ వచ్చినా కూడా సెక్రటరిజం. రాహుల్ గాంధీ వచ్చినా, మోడీ వచ్చినా, ఇంకో పార్టీ సెక్రటరీ గాంధీ ఎవరికి ఇచ్చినా 1 టైం సపోర్ట్ ఇచ్చింది బీజేపీకి. ఇప్పుడు ఇండియా ప్రభుత్వం ఉన్నప్పుడే అన్ని పార్టీలు కలిసి రాహుల్ గాంధీలు ప్రమాణ చేసి అప్పుడు కూడా ఏం చేయలేదు. వాళ్ళు కూడా ఏ ప్రభుత్వంకైనా ఫుల్ సపోర్ట్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఏదైనా చేయాలి. వీళ్ళు కూడా 10 ఏళ్ళు చేసారు. ఏం చేసారు అంటే కాళ్ళ దేవుని గుడి కట్టారు. దేవుని గుడి కట్టడానికి 10 ఏళ్ళు కావాలన్నా సార్? వాళ్ళ 450 ఏళ్ళ నుంచి మరి కట్టండి 10 ఏళ్ళ అయింది. ఇప్పుడు దేవుని చూస్తే కడుపు నిండుతుందా? ఒక కంపెనీ పెడితే కడుపు నిండుతుంది, దేవుని చూస్తే కడుపు నిండదు కదా. అట్లా అనట్లేదు సార్, ఒక సమస్యకి అయితే ఫుల్ స్టాప్ పెట్టింది కదా. అదే ఈ మతపరచాలు చేసే బతుకుతురు వీళ్ళు. అంతేగాని పిల్లలకి జాబులు కానీ, తర్వాత వాళ్ళకి నిరుద్యోగాలు కానీ, చదువు కానీ. ఒకటి సార్, ఇండియాలో ఏ సబ్సిడీ అవసరం లేదు సార్ మాకు. మేము మంచిగా చదువుకున్న జాబులు ఇవ్వరి. తర్వాత ఏ బికార్లకు మాకు సబ్సిడీ ఇచ్చి బికారులు ఎవరు అడిగినాం సార్? మేము గ్యాస్ అడిగినామా, కరెంట్ అడిగినామా? మీరు మాకు ఆరోగ్యం ఇవ్వండి, ఎడ్యుకేషన్ ఒకటి, ఆరోగ్యం ఒకటి ఫ్రీ అండి సార్. ఇండియాలో ఏ సబ్సిడీ అవసరం లేదు మాకు. మమ్మల్ని ఇచ్చి బిచ్చగాలని చేయకండి. ఇక అలవాటు చేస్తారు మీరు. మరి ఓల్డ్ సిటీకి మెట్రో తీసుకెళ్తా అంటారు రేవంత్ రెడ్డి. మరి కాంగ్రెస్ గెలిచే ఛాన్స్ ఏం లేదు? కాంగ్రెస్ గెలిచినా పోతుంది మెట్రో, బీజేపీ గెలిచినా మెట్రో పోతుంది. అది అభివృద్ధి వాళ్ళకి. ఇప్పుడు ఇంతకుముందే మెట్రో పోతుంది అంటే ఎంఐఎంకు అడ్డా వద్దా అంటే బీజేపీ వాళ్ళు ఇవ్వలేదు పర్మిషన్. ఇప్పుడు రేపు గెలవంగానే మళ్ళీ ఇస్తారు బీజేపీ వాళ్ళు. దానిలో ఏమున్నది? వాళ్ళు ఇచ్చేదేమున్నది కొత్తగా? అయ్యే పనులు ఎట్లన్నా అయితే సార్. సెంట్రల్లో మరి ప్రభుత్వం ఎవరు వస్తుంది అంటున్నారు? మీ ఎక్స్పెక్టేషన్? నా ఎక్స్పెక్టేషన్ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే బాగానే ఉంటుంది. కాకపోతే ఈ కుల మతాల పార్టీలు తీసేసి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటే అడుగుతున్నాం, ఈ కులం అనేది తీసేయాలి. మాకు రిజర్వేషన్లు అవసరం లేదు. ఎవరికైనా సరే మాకు విద్య, ఆరోగ్యం, మా పిల్లలకు జాబులు ఇవ్వాలని కోరుకుంటూ, ఇది ప్రజల మాట. అందరికీ సబ్సిడీలు ఇచ్చి బిచ్చగాలని చేసి మా రేట్లు ఒక సబ్సిడీ ఇస్తారు, దునియా రేట్లు వేస్తారు. పింఛన్ ఇస్తారు, దునియా రేట్లు వేస్తారు. మేము తెచ్చిన పింఛన్లు మా సబ్సిడీ మా పిల్లలకి చదువులకు అవుతలేదు సార్. కానీ చదువు ఫ్రీ ఇవ్వండి మాకు, మా పిల్లల్ని చదివించుకుంటాం, మా పిల్లలకి జాబులు ఇవ్వండి. అది చాలు మాకు. ఈ బిచ్చగాళ్ళ బతుకు చేసి ఎలక్షన్లు వచ్చినప్పుడు బియ్యం ఇస్తాం, బిర్యానీ పొట్లాలు ఇస్తాం. ఇంకా ఎన్ని రోజులు సార్ ఇండియాలో? అదే ఆస్ట్రేలియాలో చూడండి, వాళ్ళు ట్యాక్స్ ఎంతో ధనవంతులు ఉన్నారు, ట్యాక్స్ కడతలేరు, ఇక్కడ పట్టించుకోరు. గరీబోడు 250 రూపాయలు కరెంటు బిల్లు కాకపోతే వాడిని కట్ చేస్తారు.
ఇంటి ట్యాక్స్లు ఎవరైనా కడుతుండా, పెద్ద పెద్ద ఇండస్ట్రీలు కడుతురా, అవి వసూలు చేయండి సార్. అవి వసూలు చేస్తే మన ఇండియాకు దునియా ఆమ్దాని. గవర్నమెంట్ స్కూళ్ళు ఇంగ్లీష్ మీడియం పెట్టారు, ప్రైవేట్ స్కూల్లో ఎంత దోసుకుంటారు మీరు. ఒక్కసారి కామన్ మ్యాన్గా ఆలోచించండి సార్. కామన్ మ్యాన్గా గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివించలేకపోతున్నారు. మాకు వచ్చే జీతాలల్లో పిల్లల్ని చదివించలేకపోతున్నాం మేము. అది చేయండి, ఆరోగ్యం అయ్యండి, విద్య చేయండి, మాకు అంతకు తప్ప ఏం అవసరం లేదు ఇండియాలో. 2024 ఎంపీ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, మన తెలంగాణ స్టేట్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? 17 సీట్లలో సగం బీజేపీకి వస్తాయి అనుకుంటున్నాను. మిగిలిన వాటిల్లో కాంగ్రెస్ కొన్ని, టీఆర్ఎస్కు సగం 50-50 వస్తాయి అనుకుంటున్నాను. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో ఇప్పుడు మోడీ పరిపాలన 10 years చూసారు కదా బ్రో, అండ్ కాంగ్రెస్ పరిపాలన కూడా మనం చాలా చూసాం, 40-50 years చూసాం కాంగ్రెస్ది. ఏది బెటర్ అనిపించింది? ఇంతవరకు అయితే బీజేపీ బెటర్ అనిపించింది, కానీ మళ్ళీ ఆల్టర్నేటివ్ వేరే పార్టీ వద్దామన్నా ఏ పార్టీ లేదు కదా ప్రజెంట్, బీజేపీగా. ఈసారి మోడీ మళ్ళీ పీఎం అవుతా బాగుంటుంది అనుకుంటున్నారా? రాహుల్ గాంధీ ఏమన్నా ప్రత్యామ్నాయంగా పీఎం అవుతా బాగుంటుంది? రాహుల్ గాంధీ ఇప్పుడు పీఎం అయ్యేటట్లేడు, అన్ని సీట్లు వచ్చేటట్లేవు, మళ్ళీ నరేంద్ర మోడీ వచ్చేటట్టే ఉంది. ఓకే, ఏమో చూడాలి కానీ ఈ 5 years చూస్తే కానీ తెలుస్తుంది. ఇప్పటివరకైతే బాగానే ఉంది, ఈ 5 years చూస్తే కానీ తెలుస్తుంది. ఇప్పుడు మోడీ వచ్చిన 10 yearsలో చాలా పథకాలు తీసుకొచ్చాడు అండ్ చాలా చేంజెస్ తీసుకొచ్చాడు కదా. లైక్ కోవిడ్ని ఎదుర్కొన్నాడు, వ్యాక్సిన్ కనిపెట్టి, అండ్ డిమాన్స్ట్రేషన్ చేశాడు, నోట్ల రద్దు చేశాడు, జనాల్ని డిజిటల్ వైపు పట్టుకెళ్ళాడు కదా. ఇప్పుడు స్ట్రీట్ పైన నార్మల్ వెండర్స్ కూడా ఇప్పుడు QR కోడ్ పెట్టుకొని చేస్తున్నారు. ఆ డెవలప్మెంట్ అంతా ఎలా చేస్తున్నారు? బాగానే ఉంది, డిజిటల్ పే చేయడం ఇట్లా బాగానే ఉంది. ఇంతవరకు అయితే బాగుంది, ఈ 10 years అయితే బాగుంది. రాహుల్ గాంధీకి ప్రధానిగా చేసే క్యాపబిలిటీస్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ ఇంకా వచ్చింది అనుకుంటున్నారా, ఇంకా రావాలనుకుంటున్నారా? ఇంకా రావాలనుకుంటున్నా, ఇంకా లేదనుకుంటున్నా.